బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిన్ననే మనం మాట్లాడుకున్నాం, నిన్ననే అనుకున్నాం. ఇక్కడ ట్రంప్ ఒక మెలిక పెట్టాడు. ఆ మెలిక ఎప్పటికైనా ప్రమాదంగా మారే అవకాశం ఉంది. హార్మోజ్ని ఎప్పుడైనా మళ్ళీ ఉపద్రవంలో ముంచెత్తే అవకాశం ఉందని చెప్పి మనం నిన్న మాట్లాడుకుంది ఈరోజు నిజమైంది. ట్రంప్కి ఇరాన్ బిగ్ షాక్ ఇచ్చింది. మళ్ళీ హార్మోజ్ను మూసేసింది ఇరాన్. హార్మోజ్ దిగ్బంధనాన్ని కొనసాగిస్తూ అమెరికా తన హామీలను విస్మరించిందంటూ చెప్పుకొచ్చింది ఇరాన్ పోర్టు చుట్టూ తన దిగ్బంధం కొనసాగుతుందంటూ ప్రకటించాడు ట్రంప్ స్టేట్మెంట్తో హార్మోజ్ తన నియంత్రణలోకి తీసుకోవడం జరిగింది. ఇరాన్ హార్మోజ్ జలసంధిని తాము తిరిగి తెరిచిన అమెరికా నేవీ వాటి నేవల్ బ్లాకేడ్ కొనసాగుతుందంటూ చెప్పడం ఇరాన్కి చిరెత్తుకొచ్చింది. యుఎస్ తన బాధ్యతలను నెరవేర్చడంలో ఫెయిల్ అయిందంటోంది ఇరాన్. ఐఆర్జీసీ అనుమతి పొందిన నౌకలే హార్మోజ్ నుంచి ప్రయాణం కొనసాగిస్తాయంటూ చెప్పుకొచ్చింది. ఇంతకీ ఒక్కసారి నిన్న ఇదే అంశానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో నిన్న ట్రంప్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక మెలిక పెట్టాడు. ఏమని? నేవల్ బ్లాకేడ్ మాత్రం కంటిన్యూ అవుతుందంటూ ట్రంప్ నిన్న తన సోషల్ మీడియా ట్రూత్లో చెప్పుకొచ్చాడు. నేవల్ బ్లాకేడ్ కంటిన్యూ అవుతుంది, యాక్సెప్టబుల్. ఏది? హార్మోజ్ జలసంధిని ఇరాన్ విడుదల చేస్తుంది, రిలీజ్ చేస్తుంది అనే మాటను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. బట్ ఇరాన్తో మా చర్చలు పూర్తిగా సఫలమయ్యేంత వరకు, ఆ చర్చలు కొలుక్కొచ్చేంత వరకు, ఆ చర్చలు పూర్తిగా 100% క్లియర్ అయ్యేంత వరకు కూడా డిస్కషన్స్ పూర్తయి అండ్ నేను సాటిస్ఫై అయ్యేంత వరకు ఆ భావం వచ్చేలాగా నేవల్ బ్లాకేడ్ కంటిన్యూ అవుతుందని చెప్పి ఇక్కడే ఇరాన్కి కోపం వచ్చింది. మేము అక్కడ రిలీజ్ చేసేసాం, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయమన్నావు, ఓపెన్ చేసాం. ఓపెన్ చేసినప్పటికీ కూడా ఇంకా నేవల్ బ్లాకేడ్ కంటిన్యూ అవుతుందంటే అర్థం ఏంటి, దీనికి సంబంధం ఏంటి అనేది ఇక్కడ ఇరాన్ వాదన. అందుకే మళ్ళీ మొదటికి వచ్చింది వ్యవహారం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మీరు చూడడం జరుగుతోంది. ట్రంప్కు ఇరాన్ బిగ్ షాక్ ఇచ్చిన సందర్భం. ట్రంప్కి ఇరాన్ బిగ్ షాక్ ఇచ్చింది. మళ్ళీ హార్మోజ్ను మూసేసింది ఇరాన్. హార్మోజ్ దిగ్బంధనాన్ని కొనసాగిస్తూ అమెరికా తన హామీలను విస్మరించిందంటూ చెప్పుకొచ్చింది ఇరాన్ పోర్టుల చుట్టూ తన దిగ్బంధం నేవల్ బ్లాకేడ్ కంటిన్యూ అవుతుందంటూ ట్రంప్ చెప్పుకొచ్చాడు. ట్రంప్ స్టేట్మెంట్తో హార్మోజ్ తమ నియంత్రణలోకి తీసుకోవడం జరిగింది ఇరాన్. హార్మోజ్ స్ట్రెయిట్ తాము తిరిగి తెరిచిన అమెరికా నేవల్ బ్లాకేడ్ కంటిన్యూ చేస్తుందంటూ చెప్పుకొచ్చింది ఇరాన్. యుఎస్ తన బాధ్యతలను నెరవేర్చడంలో ఫెయిల్ అయిందంటోంది ఇరాన్. ఐఆర్జీసీ అనుమతి పొందిన నౌకలే హార్మోజ్ నుంచి ప్రయాణం కొనసాగిస్తాయంటూ చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతినిధి నా కొలీగ్ నందు అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో జాయిన్ అవుతున్నారు. నందు, ఇన్ఫాక్ట్ నిన్న కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది అంశానికి సంబంధించి. మనం ఏ పాయింట్స్ అయితే మాట్లాడుకున్నామో, ఏ క్రిటికల్ పాయింట్ అయితే టచ్ చేస్తామో ఈరోజు అదే నిజమైంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 24 hours 12 hours తిరగకుండానే ఎగ్జిక్యూషన్కి వెళ్ళిపోయింది అమెరికా అనుకోవచ్చు. సో ఇక్కడ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ యుద్ధానికి వెళ్ళే అవకాశం కనిపిస్తోందా? ఇది ఇరాన్ కోరుకుంటుంది అనుకోవాలా, లేకపోతే నిన్న ట్రంప్ చేసిన ట్వీట్ ద్వారా అమెరికాను కోరుకుంటుంది అనుకోవాలా? అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ ఈజ్ ఏబుల్ టు ప్రూవ్ దట్ ట్రంప్ అనేవాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈజ్ నాట్ స్టేబుల్ అండ్ హీఈస్ నాట్ కమిటెడ్ అని వరల్డ్ కి కొంత చూపించే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనపడుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇరాన్ ఇన్సెక్యూరిటీని మనం తప్పు పట్టలేం. ఎందుకంటే మేము హార్మోజ్ స్ట్రైట్ను ఓపెన్ చేస్తున్నాం అని చెప్పిన తర్వాత ట్రంప్ చేసినటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం కదా. బ్లాకేడ్ కంటిన్యూ అవుతుందని చెప్పాడు. దాంతోపాటుగా ఈ మధ్య లాస్ట్ 2-3 daysలో ట్రంప్ చేస్తున్నటువంటి కంటిన్యూస్ కామెంట్స్ కూడా ఈ విషయంలో కొంత ఇంపాక్ట్ చూపిస్తున్నట్లుగానే కనపడుతుంది. ఫస్ట్ థింగ్ బ్లాకేడ్ కంటిన్యూ చేయడం. రెండోది చూస్తే ఇరాన్లో ఉన్న యురేనియంని మాకు అప్పగించడానికి ఇరాన్ ఒప్పుకుంది అంటూ చేసినటువంటి కామెంట్స్ కూడా కొంత ట్రిగ్గర్ చేసింది ఇరాన్ని అనేది కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు మనం నిన్న కూడా మాట్లాడుకోబోయాం వాట్ అబౌట్ దిస్ టోల్ అని చెప్పేసి. సో టోల్ ఇష్యూ క్లారిటీ లేకపోవడం, ఇలా అన్ని విషయాల్లో ఏ క్లారిటీ లేకుండా ఎంతో కొంత ఇరాన్ కొంత సానుకూలంగా స్పందించినప్పటికీ ఆ సిచ్యువేషన్ని ట్రంప్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించాడు. అంటే ప్రపంచం ముందు తనని తాను ఏదో గొప్పగా సాధించానని చెప్పుకునే ప్రయత్నం. ఇప్పుడు ఇద్దరు గొడవ పడుతున్న టైంలో ఒక వ్యక్తి ఓకే శాంతి కావాలని చెప్పి మళ్ళీ వెంటనే అవతలవాడు భయపడి నాతో శాంతి ఒప్పందానికి ఒప్పుకున్నాడు అని చెప్తే ఎలా ఉంటుంది? వాడు మొత్తం వాడు ఆస్తి రాసిస్తా అన్నాడు, నేను గొడవ ఆపినందుకు అని చెప్పేసి అన్నట్లుంది పరిస్థితి. ఇప్పుడు ట్రంప్ అదే చేశాడు. ఇక్కడ వాళ్ళు యురేనియం అప్పగిస్తుందని చెప్పేసి మాట్లాడాడు. ఇరాన్ అసలు ఎందుకు అప్పగిస్తుంది? దానికోసమే ఇంత పెద్ద గొడవ చేస్తుంటే అట్ ది సేమ్ టైం ఇప్పుడు బ్లాకేడ్ నేను కంటిన్యూ అవుతుందని కూడా చెప్పాడు. ఆ విషయంలో ఇరాన్ ఈజ్ నాట్ హ్యాపీ.
సో ఇది ఇన్ఫాక్ట్ ఇరాన్ ఇప్పుడు ప్రకటించినా సరే ఏ క్షణమైనా సరే సిచ్యువేషన్స్ ట్రిగ్గర్ అవ్వచ్చు అని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే అది ట్రంప్ నుంచి అవుతుందనే కంటే కూడా ఇజ్రాయెల్ ఒప్పుకోదేమో ఈ దాడుల విషయంలో. ఇప్పుడు వాళ్ళు కూడా కొంత సీజ్ ఫైర్కి ఒప్పుకున్నప్పటికీ ఖచ్చితంగా ఇజ్రాయెల్ మళ్ళీ ట్రిగ్గర్ చేస్తుంది అని చెప్పేసి అనుకున్నారు. కానీ బట్ బికాస్ ఆఫ్ ట్రంప్ ఇది జరుగుతుందని చాలా తక్కువ మంది ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఈవెన్ దో ఇట్స్ వెరీ మచ్ వీక్ డెసిషన్ అయినప్పటికీ ఆ పర్టికులర్ టైంలో ఈ అగ్రిమెంట్ అనేది చాలా వీక్గా ఉంది అనేది అందరికీ తెలిసినప్పటికీ ఇంత ఫాస్ట్గా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ ట్రంప్ వల్లే అవుతుందని ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితి కనపడుతుంది. ఇట్స్ రియల్లీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ట్రంప్ ఈ టైంలో. ఎందుకంటే ఇట్ సీమ్స్ ట్రంప్ ఈజ్ లాస్ట్ టోటలీ. ఐ మీన్ సైకలాజికల్లీ హీజ్ లాస్ట్ టోటలీ అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు చేస్తున్నాడో, ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా బిహేవ్ చేయడం అనేది పోయింది పూర్తిగా. అండ్ మోర్ ఆఫ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎంతో కొంత ఇరాన్ వెనక్కి తగ్గుదాం అనుకున్న ప్రతిసారి ఇరాన్ని తగ్గకుండా చేస్తున్నారు. ఐ డోంట్ థింక్ అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇంటెన్షనల్ ఏమో అనిపిస్తుంది ఒకానొక టైంలో. ఎందుకంటే ఈ చర్చలకు పిలుస్తారు, కానీ ఏవైతే వాళ్ళు ఒప్పుకోరని తెలుసో అవే టర్మ్స్ మళ్ళీ వాళ్ళ ముందు పెడతారు. లైక్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపాలని చెప్తారు, లేకపోతేనేమో ఈ యుద్ధానికి సంబంధించి అగ్రిమెంట్స్ చేసుకోమని చెప్తున్నారు. ఏ విషయంలో అయితే వాళ్ళు వద్దని గొడవ చేస్తున్నారు, ఏ విషయంలో అయితే వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, మెయిన్ కాజ్ ఆఫ్ వార్నే మళ్ళీ టర్మ్స్ లో పెడితే అది ఎలా పాసిబుల్ అవుతుంది? అదొకటి. ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం మనం, ఇజ్రాయెల్ మధ్యలో గెలికింది, అది అయిపోయింది. సరే ఇజ్రాయెల్ అయిపోయిందిరా బాబు, అంతా అనుకున్న సెట్ అయిపోయింది, హార్మోస్ స్ట్రైట్ ఓపెన్ అయిపోయింది అనుకునే లోపు మళ్ళీ ఇప్పుడు ట్రంప్ చేసినటువంటి ప్రకటనలు వరుసగా. సో ఇప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, ట్రంప్ మాటలతో కాకుండా కొంచెం చేతలతో రియాలిటీలోకి వచ్చి మాతో ఏదైనా మాట్లాడితే ఉపయోగం ఉంటుందేమో అని చెప్పేసి ఇరాన్ చెప్తుంది. సో హీఈస్ టోటలీ లాస్ట్. ఏం జరుగుతుందో, ఎందుకు చేస్తున్నాడో అర్థం కావట్లేదు. యాజ్ పర్ సమ్ ఒపీనియన్స్ ట్రంప్ ఈస్ డూయింగ్ ఆల్ దిస్ జస్ట్ టు కన్విన్స్ ద వరల్డ్. ఏమని, ఇప్పుడు మేము చేయాల్సిందంతా చేశాను బట్ స్టిల్ ఇరాన్ ఒప్పుకోలేదు అంటే ఇరాన్ని సంధికి ఒప్పించడం, ఇరాన్తో శాంతి చర్చలు అనేది ట్రంప్కి నిజంగా ఇష్టం లేదు. కానీ శాంతి చర్చల డ్రామా ఒకటి చేయాలి కాబట్టి ట్రంప్ ఇదంతా చేస్తున్నాడు అనేది చాలా మంది ఒపీనియన్. చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట అదే. బికాజ్ అల్టిమేట్ గోల్ ఆఫ్ యుఎస్ ఏంటి, ఇప్పుడు ట్రంప్ చాలా ఈగో దెబ్బతిని ఉంది, చాలా లాస్ అయి ఉన్నాడు. ఇరాన్ లాంటి దేశంతో నేను తల వంచి చర్చలు చేయడం ఏంటి అనేటువంటి ఒక కండిషన్లో ఉన్నాడు. కానీ తప్పనిసరి పరిస్థితి, వరల్డ్ నుంచి ప్రెషర్ ఎక్కువైపోయింది, సిచ్యువేషన్స్ అనుకూలంగా లేవు, నెగిటివ్ అయిపోతున్నాయి టర్మ్స్. మోర్ ఆఫ్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ లోపు ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి కొంచెం వెనక్కి తగ్గిన క్రెడిట్ ఏమో ఇరాన్కి వెళ్ళిపోతుంది. అంటే ప్రపంచం అంతా ఇరాన్ ముందు తలొంచింది అమెరికా అని చెప్పి మాట్లాడుతుంది, అది నచ్చడం లేదు. దానికి తోడు అసలు ఇదంతా కాదు అని మరొక కోణంలో చూస్తే కేవలం ఇరాన్తో నేను చర్చలకు సిద్ధంగా ఉన్నాను, చాలాసార్లు చర్చలకు వెళ్ళాను, ఆల్మోస్ట్ అగ్రిమెంట్స్ కుదిరాయి, నేను తల ఉంచాను, అయినా సరే ఇరాన్ తల వంచలేదని రేపో మాపో ప్రపంచానికి చెప్పుకొని వాళ్ళ మీద మరిన్ని దాడులు చేయాలన్న ఆలోచనలో ట్రంప్ ఉన్నాడని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. సో మనం కాదని చెప్పలేం, ఈ వాదనల్ని పూర్తిగా కొట్టేయలేని పరిస్థితి కనపడుతుంది. బికాస్ ఈజ్ నాట్ మెయింటైనింగ్ ఎనీ స్టెబిలిటీ ఈ చర్చల్లో కానీ, ఇప్పుడు తీసుకుంటున్నటువంటి డెసిషన్స్ లో కానీ. ఈవెన్ ఇప్పుడు ఇరాన్ చెప్తున్నారు, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఇరాన్ ఏం చెప్తుంది, ట్రంప్ సోషల్ మీడియాలో కాదు తన పోస్టుల్లో కాకుండా మాతో మాట్లాడి ఏదైనా సెటిల్ చేసుకుంటే బెటర్ ఏమో, ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెట్టుకుంటే ఎలా కుదురుతుంది, దెర్ ఈజ్ నో క్లారిటీ ఇన్ దీస్ టాక్స్ ఇన్ దీస్ అగ్రిమెంట్స్ అని చెప్పేసి మాట్లాడుతుంది. సో ఇట్స్ వెరీ క్లియర్, ఇదంతా ఏదో తుమ్మితే ఊడిపోయే ముక్కలా ఉంది. సచిన్, ఒక మా సామెత చెప్తూ ఉంటారు కదా, ఏదో అతుకుల బొంత అన్నట్టు ఉంది. ఎందుకంటే ఇక్కడెక్కడా కూడా ఇరాన్ తల వంచడం లేదు, ట్రంప్ తల వంచాలన్న ఆలోచనలో లేడు, తాను తగ్గానని ప్రపంచం అనుకోవడం తనకి ఇష్టం లేదు. అట్ ద సేమ్ టైం ఎంతో కొంత ట్రంపే ఇదంతా చేస్తున్నాడు, చర్చలకి ముందుకు వస్తున్నాడు, ట్రంపే మొత్తం పీస్ కోసం ట్రై చేస్తున్నాడు, కానీ ఇరాన్ ఒప్పుకోవడం లేదని కొంత ప్రపంచానికి ఏమైనా ప్రూవ్ చేద్దామన్న ప్రయత్నం ఉందేమో అనేది కూడా ఇంటర్నల్ గా కనిపిస్తుంది. సో ఎనీవే అవన్నీ పక్కన పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో హార్మోస్ స్ట్రైట్ మరొకసారి ఓపెన్ అవ్వడం అనేది ఖచ్చితంగా ఇట్స్ ఎ వెరీ బిగ్ బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఇప్పటికే జపాన్ లాంటి దేశాలు, లేదంటే దక్షిణ కొరియా లాంటి దేశాలు చాలా తీవ్రంగా నష్టపోయి ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలాంటి ఒక నిర్ణయం, ఇప్పుడే వాళ్ళు ఊపిరి పీల్చుకుందాం ఇక అనుకున్న టైంలో మళ్ళీ ఒకసారి ఈ హార్మోస్ స్ట్రైట్ క్లోజ్ అవ్వడం, మరోవైపు బ్లాకేడ్ కంటిన్యూ అవుతూ ఉండడం, ఇంకొకసారి మీరు చెప్పినట్లుగా ఇంకోసారి సిచ్యువేషన్స్ ని మరింత ఎస్కలేట్ చేస్తుందేమో. ఇక ఉన్న ఆప్షన్స్ ఒక్కొక్కటిగా పోతూ ఉన్నాయి. పీస్ టాక్ సక్సెస్ అవ్వడం లేదు, చేసుకున్న చిన్న చిన్న అగ్రిమెంట్స్ అట్లీస్ట్ పూర్తిగా పీస్ టాక్ సక్సెస్ అవ్వకపోయినా ఈ 2 వారాలు ఆగుదాం, 10 రోజులు ఆగుదాం అని చెప్పి మాట్లాడుకున్నవి అవి కూడా ఆగలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే
పరిస్థితి ఎలా ఉందనేది మనకు అర్థమవుతుంది. సో చెప్పలేం, ఏ టైంలో అయినా ఏమైనా జరగవచ్చు. మరొకసారి ఈవెన్ ట్రంప్ మరికొన్ని చోట్ల కామెంట్స్ చేశాడు. వాళ్ళ గవర్నమెంట్ ట్రంప్ కి క్లోజ్ సర్కిల్స్ లో డిస్కషన్స్ అవుతున్నాయంటూ తెలుస్తుంది. యాజ్ పర్ సమ్ సోర్సెస్ వాళ్ళు మళ్ళీ యుద్ధానికి సిద్ధం అవుతున్నారు. దే ఆర్ జస్ట్ టేకింగ్ దిస్ ది స్మాల్ గ్యాప్ క్వశ్చన్ రైజ్ అవుతుంది నందు, బికాస్ లెబనాన్ కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అక్కడ సీజ్ ఫైర్ జరిగింది అనే అంశం అమెరికానే చెప్పుకొచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడైతే అక్కడ సీజ్ ఫైర్ ఆగిందో హార్మూజ్ ని ఓపెన్ చేస్తామని చెప్పి ఇక్కడ ఇరాన్ చెప్పుకొచ్చింది. బట్ ఎక్కడ క్రిటికల్ పాయింట్ ఎవరు కోరుకుంటున్నారు అనుకోవాలి. ఎందుకంటే అక్కడ ఇరాన్ కనుక ఈ హార్మూజ్ ని ఓపెన్ చేయకపోతే బాగోదని అర్థం వచ్చేలా అమెరికా వార్నింగ్ ఇచ్చింది, అఫ్ కోర్స్ రిలీజ్ చేసింది. సో ఇక్కడ మళ్ళీ లెబనాన్లో సీజ్ ఫైర్ వైలేషన్ జరిగే అవకాశం కనిపిస్తోంది, మళ్ళీ దాడిలోకి వెళ్ళే అవకాశం ఉంది, అండ్ మళ్ళీ ఇజ్రాయెల్ దాడికి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది, అండ్ అక్కడి నుంచి ఇరాన్ మళ్ళీ ప్రతిదాడికి దిగే అవకాశం ఉంది. మళ్ళీ మొదటికి వచ్చింది అనుకోవాలి. శాంతి చర్చలు కాస్త పక్కకు వెళ్ళిపోతున్నాయి. ఎందుకు ఈ క్వశ్చన్ రైజ్ చేస్తున్నానంటే 21st కమింగ్ 3 daysలో మళ్ళీ శాంతి చర్చలు ఒక్కసారి మీరు ఒకసారి లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. నిన్న మనం మాట్లాడుకోవడం జరిగింది ఈ ట్వీట్, మళ్ళీ ఈ రోజు ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియా ట్రూత్లో డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆ పోస్ట్ ఈ రోజు మళ్ళీ ఈ సిచ్యువేషన్ రావడానికి కారణం. దాన్ని ఒక పాయింట్ నేను హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. వాట్స్ దట్ పాయింట్? లెట్స్ లుక్ ఇన్ టు దిస్. The Strait of Hormuz is completely open and ready for business and full passage. ఇక్కడ వరకు క్లియర్, క్రిస్టల్ క్లియర్ అని చాలా బాగుంది. బట్ ఇక్కడ మీరు చూస్తే బట్ ద నేవల్ బ్లాకేడ్ విల్ రిమైన్ ఇన్ ఫుల్ ఫోర్స్ అండ్ ఎఫెక్ట్ యాజ్ ఇట్ పర్టైన్స్ టు ఇరాన్ ఓన్లీ అంటిల్ సచ్ టైమ్ యాజ్ అవర్ ట్రాన్సాక్షన్ విత్ ఇరాన్ ఇస్ కంప్లీట్లీ 100% కంప్లీట్. ఈ యొక్క పాయింట్ చాలు తన ఇంటెన్షన్ని బయట పెడుతోంది. వాట్ దట్ ఇంటెన్షన్? నేవల్ బ్లాకేడ్ కంటిన్యూ అవుతుంది. ఎప్పటి వరకు? నేవల్ బ్లాకేడ్ అనేది ఫుల్ ఫోర్స్ ఉంటుంది. దట్టు ఇరాన్తో మాట్లాడుకున్న సందర్భంలో అంటిల్ సచ్ టైమ్ యాజ్ అ ట్రాన్సాక్షన్ విత్ ఇరాన్ ఈస్ 100% కంప్లీట్. 100% అంటే ఇరాన్తో జరుగుతున్న ట్రాన్సాక్షన్, ఆ ట్రాన్సాక్షన్ ఏదైనా అనుకోవచ్చు, ఏదైనా ఈ డీల్స్ విషయంలో కావచ్చు 100% పూర్తి అవ్వాలంటే ఎక్కడైపోతుంది? అయ్యే అవకాశం కనిపించట్లేదు కదా. ఎప్పుడైతే ఈ మెలిక పెట్టడం జరిగిందో ఇరాన్కి చిరెత్తుకు వచ్చింది. మీరు చూడొచ్చు కంటిన్యూ చేస్తూ, దిస్ ప్రాసెస్ షుడ్ గో వెరీ క్విక్లీ ఇన్ దట్ మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ ఆర్ ఆల్రెడీ నెగోషియేటెడ్. ఏమంటున్నాడు? దిస్ ప్రాసెస్ షుడ్ గో వెరీ క్విక్లీ, ఇది చాలా క్విక్గా అయిపోవాలి. అండ్ దాంట్లో ఇన్ దట్ మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ ఆర్ ఆల్రెడీ నెగోషియేటెడ్, దాంట్లో నెగోషియేట్ అయిపోయి ఉన్నాయి వాటికి సంబంధించి అని చెప్పి. దాంట్లో ఒక క్లారిటీ లేదు. ఏం మాట్లాడుకున్నారు, ప్రపంచానికి ఏం చెప్పుకొచ్చింది, అమెరికా ఏం చెప్పుకొచ్చింది, ఇరాన్ ఏం చెప్పుకొచ్చింది. బట్ చెప్పుకొచ్చింది ఒకటి న్యూక్లియర్ విషయం కదా, దాంతోపాటు ఇంకొన్ని మాత్రమే కదా. కాబట్టి ఇక్కడ క్లారిటీ లేని అంశం అమెరికా తెర మీద తీసుకొచ్చి ఇప్పుడు ఇరాన్ నెత్తి మీద పెడితే హుల్ ద రెస్పాన్సిబిలిటీ? హార్మూజ్ స్ట్రైట్ విషయంలో డీటెయిల్గా మాట్లాడుకుందామని నా కొలీగ్ నందు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు కంటిన్యూ అప్డేట్స్ అందించేందుకు. నందు, అఫ్ కోర్స్ నిన్న మనం ఇక్కడే ఇదే ఎపిసోడ్లో మాట్లాడుకోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇదే షోలో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మళ్ళీ యుద్ధానికి వెళ్ళే అవకాశం కనిపిస్తుందా? ట్రంప్ ఇంటెన్షన్ యుద్ధానికి వెళ్ళడం అనుకోవాలా, లేకపోతే నిన్న ఈ మెలిక పెట్టడమే దీనికి ఇంత కారణం దారితీస్తుంది అనుకోవాలా? హౌ యూ హ్యావ్ టు లుక్ ఇంటు దిస్? అంటే ఇప్పుడు యుద్ధానికి వెళ్ళడం అనేది ట్రంప్కి ఇప్పటికిప్పుడు నిజంగా ఇష్టం ఉందా అంటే పూర్తిగా ఎటు లేదు. అంటే పూర్తిగా మనం చెప్పుకోలేని పరిస్థితి, గందరగోళంగా ఉంది ట్రంప్ పరిస్థితి. వెనకాల నడిపిస్తుంది ఇజ్రాయెల్ కాబట్టి ఒక పక్క బ్లాకేడ్ కంటిన్యూ. అంటే ఇక్కడ నాకు తెలిసినంత వరకు ట్రంప్ నిర్ణయం కంటే కూడా ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది కనపడుతుంది. ట్రంప్ కంట్రోల్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్కి కావాల్సింది ఒకటి, కానీ జరుగుతున్నది ఇంకోటి. మరోపక్క ట్రంప్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఒక రకంగా ఉంటే పక్కన ఉన్న మిత్రులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేసుకుంటున్నారు, లైక్ ఇజ్రాయెల్ మనం చెప్పినట్లుగా. సో ల్యాక్ ఆఫ్ కంట్రోల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. దానివల్లే ట్రంప్ చేయాలనుకున్నది చేయలేని పరిస్థితి ఉంది, అలాగని వెనక్కి రాలేని పరిస్థితి ఉంది ట్రంప్కి. సో అటు ఇటు కాని కండిషన్లో ఉండడం వల్ల ఏం చేయాలో అర్థం కాక ఒక్కొక్క రోజు ఒక్కో రకమైన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా సరే వీ కెన్ లిటరలీ అండర్స్టాండ్, ఎవరైనా సరే ఇరాన్ తన దగ్గర ఉన్న యురేనియంను మాకు అప్పగిచ్చేస్తానందని చెప్పి ట్వీట్ చేస్తాడా ట్రంప్ ప్లేస్ లో? బేసిక్ బ్యాలెన్స్ ఉన్నవారు, సైకలాజికల్ బ్యాలెన్స్ క్లియర్ గానే ఉంటే నిజంగా ఎవరైనా అసలు ట్వీట్ చేస్తారా? ఇరాన్ చెప్పిందా? ఇరాన్ ఎక్కడైనా ఒప్పుకుందా? అసలు ఒప్పుకుంటుందా? లేదు. వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపడానికే వాళ్ళకి ఇష్టం లేనప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఇరాన్ని నా దగ్గరికి పంపించేస్తున్నారని చెప్పేసి మాట్లాడితే
హౌ ఇర్రెస్పాన్సిబుల్ ఇట్ ఈజ్ అనేది మనకు అర్థం అవుతుంది. అండ్ వీ కెన్ సీ ద ల్యాక్ ఆఫ్ కంట్రోల్. ఇక్కడ ట్రంప్ కి కంట్రోల్ పోయింది అనేది ఇక్కడ మనకు క్లియర్ గా అర్థం అవుతుంది. రెండోది, ఇజ్రాయెల్ విన్నదా నిజంగా మాట, సీజ్ ఫైర్ ఒప్పుకుందా అంటే అది తెలియదు. ఇప్పుడు ఏదో టెంపరీగా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ని కొన్ని రోజుల పాటు ఓపెన్ చేయడానికో, లేదంటే సిచ్యువేషన్ వాళ్ళకి అడ్వాంటేజ్ గా మారే వరకు పరిస్థితులు దానికోసం ఓపెన్ చేయడానికో, మరి వీళ్ళు ఏమైనా వెనక్కి తగ్గారా అనేది తెలియని పరిస్థితి కనపడుతుంది. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండ్ ఇట్స్ వెరీ మీనింగ్లెస్. ట్రంప్ ఈజ్ బీయింగ్ వెరీ మీనింగ్లెస్. ఆయన తీసుకుంటున్న డెసిషన్స్ కానీ, చేస్తున్న పోస్టులు కానీ చాలా గందరగోళంలో ఉన్నాయి. సో ఓవరాల్ గా ట్రంప్ కి కంట్రోల్ పోయింది అనేది మాత్రం అర్థం అవుతుంది. అండ్ ఎట్ దిస్ కైండ్ ఆఫ్ ఎట్ దిస్ పర్టికులర్ టైం మనకి యుద్ధం జరుగుతుందా అనే ప్రశ్న వస్తే జరగదని అయితే మనం చెప్పలేం. మరొకసారి సిచ్యువేషన్స్ వర్స్ట్ అవ్వని అయితే మనం చెప్పలేం. ఇంట్రెస్టింగ్. నందు, ఐ రిక్వెస్ట్ ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. అండ్ ఇన్నాళ్ళు హార్మోజ్ స్ట్రైట్ని పట్టుకుని వేలాడిన ట్రంప్ ఇప్పుడు హార్మోజ్ స్ట్రైట్ విషయంలో నేవల్ బ్లాకేడ్ అంటూ వచ్చాడు. సో ఇప్పుడు హార్మోజ్ స్ట్రైట్ గురించి మళ్ళీ తెర మీద తీసుకొస్తాడా? అంటే ఎస్ అనే మాట వినిపిస్తుంది, నో అనే మాట వినిపిస్తూ ఉంటుంది. ఇఫ్ ఎస్ అనే మాట వినిపించింది అనుకుందాం, అండ్ ప్రపంచానికి సమాధానం చెప్పి ఆ పాయింట్ ట్రంప్ దగ్గర లేదనుకోవాలి యాజ్ ఆఫ్ నో సిచ్యువేషన్లో. నో అనుకుంటే అప్పుడు ఇంకే పాయింట్ తీసుకుంటాడు. ఒకవేళ హార్మోజ్ స్ట్రైట్ గురించి అయిపోయింది, దీన్ని వాడాల్సినది వాడేశాడు, బహుశా నెక్స్ట్ తెర మీద తీసుకొచ్చేది ఇండైరెక్ట్గా తన ఇంటెన్షన్ అబౌట్ ఆయిల్, అక్కడ ఎనర్జీ, ఇరాన్ ఎనర్జీ, ఖర్గ్ ఐలాండ్, వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం క్లియర్ కట్గా ఉందనుకోవాలి. చాలామంది అది చెప్పడం జరుగుతోంది. ఇన్ఫ్యాక్ట్ ఆర్టీవీని చాలామంది ఫాలో అవ్వడం జరుగుతోంది. అండ్ ఇంటర్నేషనల్ స్టోరీస్కి సంబంధించి అండ్ రియాక్షన్స్ కూడా వస్తున్నాయి పబ్లిక్ నుంచి. PRJ 6001 వాట్ ద ప్రొఫైల్ ఈస్ సెయింగ్, నైస్ సూపర్, ట్రంప్ వాట్ డబుల్ గేమ్ ఆడుతున్నాడు. హార్మోజ్ రిలీజ్ అయ్యాక ట్రంప్ నిజ స్వరూపం బయటపడింది. ఫస్ట్ ఇరాన్ అనౌన్స్ చేసిందా యురేనియం ఇస్తా అని ట్రంప్ అంటూ కూడా క్వశ్చన్ చేస్తూనే అతను షేర్ మార్కెట్ మ్యానిపులేటింగ్ చేస్తున్నాడు అనేది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ట్రూ, ఎప్పుడైతే మార్కెట్ పడిపోతున్నాయో చిన్న ఏదో ఒక ట్వీటో లేకపోతే పోస్ట్ చేస్తాడు, కాస్త లేస్తాయి, అతను మళ్ళీ టప్పిమని కూడా ఏదో డైలాగ్ వేస్తాడు, పడిపోతాయి మళ్ళీ. సో మీరు ఎలా చూస్తారు అండ్ మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్.